బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ నియమితులయ్యారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఇక హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ నియమితులయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాంబాబు చెప్పండి. కీర్తన, ఇటు ఐపీఎస్ బదిలీలను కూడా కొద్దిసేపటి క్రితమే బదిలీలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా విడుదల కావడం జరిగింది. ఇటు 5 ఐపీఎస్లకు సంబంధించినటువంటి ముఖ్యంగా తెలంగాణలో పలువురు ఐపీఎస్ బదిలీలు అయితే చేపట్టడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ ను మరోసారి కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సివి ఆనంద్ ప్రస్తుతానికి ఏసీబీ డీజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అతన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా మరొకసారి కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ ను బదిలీ కూడా చేయడం జరిగింది. కొత్తకోట శ్రీనివాస్ ను విజిలెన్స్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. కీలకమైన పోస్టుల్లో ఐపీఎస్లను అయితే బదిలీ చేయడం జరిగింది. ఐపీఎస్ సివి అనంత్ పాటు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా విజయ్ కుమార్ ఐపీఎస్, మహేష్ భగవత్, అదేవిధంగా ఈ రమేష్, ఈ ఐపీఎస్ అధికారులు వివిధ డిపార్ట్మెంట్లకి అంటే వివిధ విభాగాలకైతే బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు గత కొంతకాలంగా ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపడతామని చెప్పేసి, బదిలీలు జరుగుతాయని చెప్పేసి ఊహాగానాల నేపథ్యంలోనే ఈ యొక్క 5 ముఖ్యమైనటువంటి అధికారులు అయితే బదిలీలు అయితే చేపట్టడం జరిగింది. ప్రధానంగా సివి ఆనంద్ మరొకసారి ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా తీసుకోవడం అయితే ఇది వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ఇంటెలిజెన్స్ డీజీగా బదిలీ చేస్తూ సివి ఆనంద్ తీసుకోవడం అయితే చర్చనీయాంశంగా మారింది. కీర్తన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.